ఎస్సీఆర్టీ తెలుగు టెక్స్ట్ బుక్ 9th క్లాస్. ఇందులోనే కొన్ని జాతీయాలు చూద్దాం. కోపంతో ఉడికిపోవుట ఏమంటారంటే అగ్గిబుక్కుట. అగ్గిబుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట. గట్టి పట్టుదల ఉడుంపట్టు. ఏకాకి ఒంటరివాడు అని ఒంటికోతి అంటారు. ఒంటికోతి. ఓర్వలేనితనం కడుపు కుటకుట. భరించలేని శబ్దాలు చేస్తే ఏమంటారు కాకిగోల. అటు ఇటు కాక ఇబ్బంది పడడం. కుడితిలో పడ్డ ఎలుక అంటే కుడితిలో పడ్డ ఎలుక అటు ఇటు ఎటు పోకుండా ఇబ్బంది పడుతుంది అన్నట్టు. ఉల్లాసం చలాకీతనం. కూసమిడిచిన పాము. కూసమిడిచిన పాముని ఉల్లాసం చలాకీతనం అంటారు. మతి లేకపోవడం కోడి మెదడు. ఇది చాలామంది యూజ్ చేస్తారు. మతి లేకపోవడం ఏంటిది కోడి మెదడు. వెట్టి చాకిరి గాడిద మోత. తిరిగి రానిది గోడకేసిన సున్నం. ఏమీ చేయలేని స్థితి చచ్చిన పాము. చచ్చిన పాము ఏం చేస్తుంది? ఏం చేయలేని స్థితి కదా. గోడకేసిన సున్నం మళ్ళీ తిరిగి వస్తుందా? తిరిగి రానిది అంటే గోడకేసిన సున్నం. చెడు శకనం కార్యహాని సంకేతం. చంకలో పిల్లి. చంకలో పిల్లి పెట్టుకొని ఊరంతా తిరిగి రానంటాం కదా, అంటే చెడు శకనం. అకస్మాత్తుగా వచ్చుడు అంటే చుక్క తెగి పడ్డట్లు. అకస్మాత్తుగా చుక్క తెగి పడ్డట్లు. ఆకాశంలో చుక్క తెగి కింద పడ్డట్టు ఏంది గంత అకస్మాత్తుగా వచ్చినావు అని అంటారు కదా. కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం. చూపుల గుర్రం. ఆలోచించకుండా ప్రతి దానికి తలుపడడం. డూడు బసవన్న. బయటకి కనిపించకుండా హాని చేసేవాడు. నల్లికుట్లోడు. ఇట్లా చాలామంది ఉంటారు కదా, బయటకు కనిపించకుండా హాని చేసేవాళ్ళు ఏమంటారు? నల్లికుట్లోడు. సమృద్ధి నిండు చెరువు. సందేహించడం నీళ్లు నమలడం. మనం ఏదైనా అనుమానపడితే నీళ్లు నమలడం అంటారు అన్నట్టు. విషయాన్ని బలంగా అందజేయడం అంటే నూరిపోయు. అంటే ఎవరైనా ఇట్లా చెడు చెప్పేటప్పుడు నూరిపోస్తున్నావా ఇంకా దాన్ని అని అంటారు. విషయాన్ని బలంగా అందజేయడం. వ్యర్థం అంటే పీనుగ సింగారం. చనిపోయిన వారికి సింగారం చేస్తే ఏమన్నా యూజ్ ఉంటుందా? పీనుగ సింగారం అంటారు అన్నట్టు. వ్యర్థం. మీకు ఇవి నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి ఇందులో ఏ జాతీయాన్ని ఇస్తారో కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. ఇంకా మంచిగా వివరించడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ.